ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. ఇక ఈ దేశ జనాభాలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. రొమానియా ప్రజలు జాబ్ చేయడం కంటే సొంతంగా బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ దేశ రాజధాని బుకారెస్ట్ లో ఉన్న పార్లమెంట్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత బరువైన భవనంగా ఉంది. దీని బరువు 4.10 మిలియన్ టన్నులు. పెంటగాన్ తర్వాత రెండో అతిపెద్ద పరిపాలనా భవనం కూడా ఇదే. అందుకే ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అడ్మినిస్ట్రేషన్. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే చిన్నదిగా ఉంటుంది, కానీ యూరోప్ లోనే అత్యంత శక్తివంతమైన దేశాలు ఒకటిగా ఉంది. ఈ దేశ రాజధాని బుకారెస్ట్ ను లిటిల్ పారిస్ అని కూడా పిలుస్తారు. ఈ నగరం 1935లో పారిస్ లోని నమూనాగా నిర్మించబడింది. రొమానియా చాలా అందమైన దేశం. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనే చెప్పాలి. జనాభా తక్కువ ఉన్న ప్రతి దేశం చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి రొమానియానే ఒక ఉదాహరణ. ఈ దేశంలో భూతాలున్నాయని ఇక్కడ ప్రజలు బాగా నమ్మడంతో దయ్యాల కథలు చెప్పి భయపెట్టేవారు చాలా మంది దేశంలో ఉన్నారు. వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ దేశ రాజధాని బుచారెస్ట్ లో అందమైన లైబ్రరీ ఉంది. ఇది 2015లో ఓపెన్ చేశారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఒక బుక్ ఏదో కొనకుండా తిరిగి వెళ్ళరు. ఈ దేశపు అధికార భాష రొమానియన్ భాష. ఈ భాషని రొమానియాతో పాటు మాల్డోవా దేశాల్లో కూడా మాట్లాడతారు. రొమానియాలో అద్దె ఇంట్లో ఉండే అలవాటు ఎవ్వరికీ ఉండదు. అవును, ఇక్కడ 97% మందికి సొంత ఇల్లు ఉంది. ఎవరూ అద్దెకుండాల్సిన అవసరం లేదు. కేవలం 3% మంది మాత్రమే అద్దె ఇళ్లలో ఉంటారు. అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఒకవేళ ఆఫీస్ పని మీద బయటికి వెళ్తే కంపెనీ అకామిడేషన్ కల్పిస్తుంది. అంతేగాని ఈ దేశంలో అద్దె కాన్సెప్ట్ అనేదే ఉండదు. ఈ దేశంలో లేడీస్ ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్ లాంటి ఎన్నో పండుగలు, మహిళల గౌరవం. చాలా మంది రొమేనియన్స్ జుట్టు వివిధ రంగుల్లో ఉంటుంది. ఈ దేశంలోని ఎండ వాతావరణం కారణంగా వారి చర్మం ఇబ్బంది ఉండదు. అయితే ఈ దేశంలో వ్యభిచారం కూడా నేరం కాదు. అలాగనే ఎక్కడ పడితే అక్కడ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఇక్కడ దాదాపు 257 అడుగుల పొడవున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వుడెన్ చర్చ్ మనం ఈ దేశంలో చూడొచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్మశానాలు కూడా కలర్ఫుల్ గా ఉంటాయి. ఇక్కడ సమాధులు ఎంతో అందంగా నిర్మించుకుంటారు. కొత్త వారు ఎవరైనా చూస్తే ఇది శ్మశానమా లేదా ఏదైనా పార్క్ అనిపిస్తుంది. రొమానియన్ గ్రామమైన క్లిన్సినెవ్యాలో దాదాపు 200 మంది వ్యక్తులు తమ దేశ జెండాతో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు తయారు చేసిన అతిపెద్ద జెండాగా దీన్ని తయారు చేశారు. ఈ జెండా 340 మీటర్లు పొడవు ఉంటుంది. ఇది ఈ దేశపు రాజధాని బుచారెస్ట్ కు దక్షిణంగా ఉన్న ఎయిర్ ఫీల్డ్ లోని 7 ఎకరాలు తయారు చేశారు. ట్రాన్స్ఫర్ దర్శన్ ప్రపంచంలోనే బెస్ట్ రోడ్ గా దీన్ని చెప్తారు. ఈ రోడ్ ని చాలా హై స్టాండర్డ్స్ తో నిర్మించారు. అందుకే ఈ రోడ్ చాలా బాగుంటుంది. పర్వతాల మధ్యలో ఇంత మంచి రోడ్, అందులోనూ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీన్ని నిర్మించారు. ఈ దేశంలో ఉన్న అస్త్ర మ్యూజియం ఆఫ్ ట్రెడిషనల్ ఫోక్ సివిలైజేషన్ రొమానియాలో అత్యంత ముఖ్యమైన ఎథ్నోగ్రాఫిక్ సంస్థ. సాంప్రదాయ జానపద నాగరిక ఆస్ట్రా మ్యూజియం 96 హెక్టార్లో ఉంది. ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ 300 పురాతన ఇళ్లు ఉన్నాయి. పాత కాలంలో రొమానియా ప్రజలు ఎలా జీవించారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రొమానియా నెట్వర్క్ లైన్లు, రైల్వే నెట్వర్క్ చాలా గణనీయంగా విస్తరించబడింది. ఇక్కడ మొత్తం ట్రాక్ పొడవు 22,299 కిలోమీటర్లు కాగా ఇదే యూరోప్ లో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. 1976లో కెనడాలో మాంట్రియాల్ ఒలింపిక్ క్రీడల్లో తన ప్రదర్శనకు గాను మొట్టమొదటి 10 అవార్డు రొమేనియన్ జిమ్నాస్టిక్ నాడియాకు దక్కాయి. అలాగే ప్రపంచంలో ఎక్కువగా బ్రౌన్ బేర్స్ కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 6,000 బ్రౌన్ బేర్స్ ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ రొమానియా దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో చూసాక మీరు ఎంతమంది రొమానియాకి వెళ్ళిన న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.